తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు త్వరలో అరెస్ట్ అవబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు వెలుగులోకి రావడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టులో ఒక రకంగా ఆయన మీద పిటిషన్ వేశారు. అక్కడ షాకింగ్ తగిలింది ఆయనకి అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది కేసీఆర్ గారు? కేసీఆర్కి మనకు తెలుసు చాలా గడ్డ కాలం నడుస్తుంది. టైం బాగాలేదు ఆయనది. ఆయన దానికి వ్యతిరేకంగా రకరకాల పద్ధతుల్లో పోరాటాలు చేస్తున్నాడు. సో ఇక్కడ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, 6 మంది ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. తర్వాత కవిత దాదాపు 4 నెలలుగా జైల్లో ఉంది. ఆమెను బయట తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు ఈయన మీద ఎంక్వైరీలు, కేసులు ఇలాగా మొదలైనాయి. భవిష్యత్ అంటే కొంత హోప్ కూడా లేదు. జగన్తో మనం కేసీఆర్ని పోలిస్తే జగన్ కేసీఆర్ కంటే కొంత బెటర్ పొజిషన్లో ఉన్నాడు. ఎందుకంటే తనకు 4 లోక్సభ ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. సో ఓవరాల్గా 15 మంది పార్లమెంట్లో తనకి ఉన్నారు. కాబట్టి మోడీ కొంత సాఫ్ట్గా ఉంటాడు. రెండోది, మోడీకి జగన్ని అక్కడ కిల్ చేయాలనే ఆలోచన ఇప్పటికిప్పుడేమి లేదు. కాబట్టి అందుకని జగన్ కొద్దిగా బెటర్ పొజిషన్లో అక్కడ ఉన్నాడు. రెండోది, అతను జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా ఇమీడియట్గా అయితే కనబడట్లేదు. కనీసం ఒక 2-3 ఏళ్ళు జగన్కి డోకా లేదు. ఈ లోపల కొంత మెల్లగా శక్తులన్నీ కూడగొట్టుకొని పనిచేసే అవకాశం ఉంది. ఈ లోపల ఎట్లాగో ప్రభుత్వం మీద నైటు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకంటే అక్కడ పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు. తర్వాత అరాచకం అనేది వైసీపీ కంటే మించిపోతుంది. వీళ్ళు వైసీపీ అన్న తెలుగుదేశం వాళ్ళ మీద మాత్రం అరాచకం ఉంటే వీళ్ళు ప్రజల మీద కూడా మొదలు పెట్టేశారు. అవినీతి బీభత్సంగా స్టార్ట్ అయిందని చెప్తున్నారు. మొన్న ఎవరో చెప్తున్నారు వాళ్ళు మళ్ళీ వైసీపీ వాళ్ళు వస్తారని ఇసుక స్టోర్ చేసి పెట్టున్నారంట. వీళ్ళు రాగానే వితిన్ 1 వీక్ 10 డేస్ లోపల ఇసుక మొత్తం అమ్మేసుకున్నారంట ఎమ్మెల్యేలు. ఓకే. సో ఇది ఎవరైనా చేసే పని ఇది. ఎందుకంటే ఇవాళ 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. అవి ఎక్కడి నుంచి రావాలి? రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? కుంభకోణాలు మ్యాక్సిమం ఏది దొరికితే అది రాళ్ళ, ఇసుక, ఇంకోటి అనేది ఏమి లేదు. ఏది దొరికితే అది మేసేయాలి, తినేయాలి. ఇది జనరల్గా జరుగుతుంది. సో అందువల్ల జగన్కి అక్కడ కొద్దిగా బెటర్గా ఉంది కేసీఆర్తో పోలిస్తే. కేసీఆర్కి ఏంటంటే బీజేపీ ఒకటి ఉంది. బీజేపీకి ఇక్కడ ప్లాన్ ఏంటంటే కేసీఆర్ని కంప్లీట్గా తొక్కేసి ఆ ప్లేస్లోకి బీజేపీ రావాలనేది బీజేపీకి ఉండే ప్లాను. బీజేపీ నేషనల్ లెవెల్లో అధికారంలో ఉంది. ఇట్లా రేవంత్ రెడ్డికి ఎలాగో అదే ప్లాను. కేసీఆర్ని నేలమట్టం చేసేయాలనేది రేవంత్ రెడ్డికి కూడా ప్లాను. ఇప్పుడు చంద్రబాబు కూడా రేవంత్ రెడ్డికి హెల్ప్ చేస్తున్నాడు. తన మనుషులు ఎక్కడ బీఆర్ఎస్లో ఉండే వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్లోకి పోమని చంద్రబాబు కూడా మోటివేట్ చేస్తున్నాడు. సో ఇలాగా ముప్పేట దాడి అంటారు కదా, అలాంటి ఒక ముప్పేట దాడి కేసీఆర్ మీద జరుగుతుంది. సో ఈ క్రమంలో కేసీఆర్ ఇప్పుడు లీగల్ కేసులను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధం అవ్వడం మొదలుపెట్టాడు. ఒకటి ఏంటంటే ఆయన మీద విద్యుత్ కొనుగోలు విషయంలో ఛత్తీస్గఢ్ నుంచి ఎలక్ట్రిసిటీ కొన్నింది ఎక్కువ రేటు పెట్టి కొన్నారో అవకతవకలు జరిగాయి. అట్లాగే ప్రొడక్షన్లో కూడా అవకతవకలు జరిగాయి అనేది రేవంత్ రెడ్డి వచ్చినప్పుడే మనకు కానీ గుర్తుంటే ఫస్ట్ ఆయన చేసిన సమీక్ష ఎలక్ట్రిసిటీ రంగం మీద ఆయన సమీక్ష చేశాడు. సమీక్ష చేసి 85,000 కోట్ల అప్పులు పెట్టారు ఈ 10 ఏళ్లలో. మ్యాక్సిమం దాంట్లో వీళ్ళే డబ్బులు తినేశారు అనేది ఆయన ఆరోపణ. దీనికి సమాధానంగా TV9కి ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో కేసీఆర్ సమాధానం చెప్పాడు. కానీ కేసులు మాత్రం స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. దాని మీద ఇప్పుడు కమిషనర్తో ఒక జడ్జి, రిటైర్డ్ జడ్జి, ఆయన నరసింహారెడ్డి కమిషన్ అంటారు దాన్ని. సో కమిషన్ స్టార్ట్ అయింది. దాని మీద కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇట్లా నరసింహారెడ్డి కమిషన్ అనేది సరైనది కాదు, నేను అన్ని రూల్స్ ఫాలో అయ్యి చేశాను, నా మీద కమిషన్ వేసి ఇలా ఆయన అసలు ఏమీ జరగకుండా కమిషన్ రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి నా మీద మాట్లాడుతున్నాడు నరసింహారెడ్డి. సో ఇది కరెక్ట్ కాదు, దీన్ని కొట్టేయండి అని హైకోర్టుకి వెళ్ళారు. కానీ హైకోర్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసింది. కమిషన్ తప్పేం లేదు, మీరు ప్రొసీడ్ అని కమిషన్ని ప్రొసీడ్ కమ్మనింది. కేసీఆర్ పిటిషన్ అసలు విచారణకు అర్హత లేదని ప్రభుత్వం తరపున ఆర్గ్యుమెంట్స్ని కోర్టు కూడా కన్విన్స్ చేసి ఎండార్స్ చేసింది. కాబట్టి ఆయన మళ్ళీ పట్టువదలని విక్రమార్కలాగా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడా ఈరోజు విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా అతనికి షాక్ ఇచ్చే పరిస్థితి కనబడుతుందని అక్కడ సీనియర్ న్యాయవాదులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు
మనం గతంలో కూడా చూసాము. విచారణలని కొన్నిసార్లేమో అడ్డుకున్నాయి కోర్టులు. చంద్రబాబు మీద జగన్ వేసిన అనేక పిటిషన్లు అప్పట్లో అడ్డుకున్నాయి, విచారణని పెండింగ్ పెట్టేశాయి. ఈవెన్ గ్యాగ్ ఆర్డర్ అంటే దాని మీద మీడియా కూడా రాయకూడదని కూడా విచిత్రమైన తీర్పులు కూడా ఇచ్చారు అప్పట్లో. దాని తర్వాత సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అలాగా ఇక్కడ ఏంటంటే జడ్జిలు కానీ కోర్టుల్లో కానీ ఎలా ఒక్కొక్కసారి విచిత్రమైన ఇవి కూడా జరుగుతుంటాయి. కానీ కేసీఆర్ విషయంలో మాత్రం కేసీఆర్కి అనుకూలంగా ఏదీ లేదు. అందుకే నేను కేసీఆర్ని చంద్రబాబుని పోలుస్తుంటాను చాలాసార్లు. చంద్రబాబుకి కేసీఆర్కి ఉన్న తేడా ఏంటంటే చంద్రబాబుకి సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. ఓడిపోయినప్పుడు ఎప్పుడైనా రాజకీయ నాయకుడికి సపోర్ట్ సిస్టమ్స్ హెల్ప్ చేస్తాయి. గెలిచినప్పుడు అధికారం ఉంటుంది కాబట్టి నీకు పెద్ద సపోర్ట్ సిస్టమ్ అవసరం లేదు. కానీ గెలిచినప్పుడు కూడా సపోర్ట్ సిస్టమ్ లేకపోతే ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలో జగన్ ఎగ్జాంపుల్. జగన్ గెలిచినా కూడా ఎప్పుడు అతను ప్రశాంతంగా చేయలేకపోయాడు, ప్రశాంతంగా ఉండలేకపోయాడు. అంటే నీ ప్రత్యర్థి బలవంతుడైనప్పుడు నీకు అధికారం ఉన్నా కూడా నువ్వేం చేయలేవు అనేది జగన్ కేసులో మనకు అర్థమైంది. చంద్రబాబు ఏంటంటే ఈ విషయంలో, మిగతా విషయాల్లో ఆయన విజనరీ కాదో నాకు తెలియదు, కానీ ఈ విషయంలో ఖచ్చితంగా విజనరీ. అంటే ఒక లాంగ్ టర్మ్లో వ్యవస్థల్ని తమకు అనుకూలంగా పనిచేయాలంటే ఎట్లా ఎక్కడెక్కడ తన మనుషుల్ని ప్లాంట్ చేయాలి, వీళ్ళు గ్రో అయ్యి ఆ వ్యవస్థలకి పై స్థాయికి వెళ్తారు, వెళ్ళినప్పుడు మనకు సేఫ్టీ ఉంటుంది అనే ఒక సేఫ్టీ నెట్స్ని తన చుట్టూ పరుచుకుంటూ వచ్చాడు చంద్రబాబు. అందువల్ల ఆయన కెరీర్లో చూసుకుంటే ఆయనకి ఎప్పుడు కూడా మేజర్ ఇబ్బంది రాల. మేజర్ ఇబ్బంది అంటే జగన్ పెట్టిందే, 52 రోజులు జైల్లో పెట్టడమే ఆయన. దాని నుంచి కూడా ఎలా బయటపడ్డాడో చూసాం మనం. సో అంటే మొత్తం దేశంలో ఉన్న అడ్వకేట్లంతా కదిలొచ్చి ఆయన్ని అలా బయటికి తీసుకురాగలిగారు. సో అందువల్ల ఈ కేసీఆర్కి ఏంటంటే ఇవేవి లేవు ఆయనకి. ఆయన ఏందో ఆయన ఫామ్ హౌస్ ఏంటో, ఆయన ఉపన్యాసాలు ఏంటో, ఆయన మీడియాలో చాలా తీవ్రంగా జర్నలిస్టులు అవమానకరంగా మాట్లాడడం, ఒక రకంగా రాజు నాకు ఎదురే లేదు, నేను చనిపోయే వరకు కూడా నేనే రాజు అన్నట్టుగా బిహేవ్ చేశాడు ఆయన. అరే నువ్వు ఓడిపోయే అవకాశం ఉంది, ఓడిపోయిన పరిస్థితి ఏంటి, ప్రత్యర్థులు వస్తారు, కేసులు పెడతారు, అప్పుడు వాటిని ఎలా డీల్ చేయాలి, నీకున్న సపోర్ట్ సిస్టమ్స్ ఏంటి, ఇవేవి ఆయన చూసుకోలే. ఆయనకు అనుభవం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎన్నున్నా ఒక్కోసారి మన అహంకారం అనేది మిగతా వాటిని కప్పిపుచ్చేస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్, అహంకారం అనేది ఇప్పుడు చాలాసార్లు ఏంటంటే చాలా సీనియర్ డ్రైవర్లే ఎక్కువ యాక్సిడెంట్లు చేస్తుంటారు. ఎందుకు? వాడికి ఓవర్ కాన్ఫిడెన్స్. డ్రైవింగ్ రానివాడేమో నాకు డ్రైవింగ్ రాదు కదా, జాగ్రత్త పోదాం అనుకుంటుంటాడు. డ్రైవింగ్ వచ్చినోడికి ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే ఇట్లా నీళ్ళు తాగేది, ఇట్లా ఇది చేసుకుంటూ మెసేజ్లు ఇచ్చుకుంటూ 120లో పోయిన వాళ్ళని కూడా నేను చూశాను డ్రైవర్లని. అలా ఎందుకంటే వాడికి ఓవర్ కాన్ఫిడెన్స్, నేను కంట్రోల్గా ఉంటానని. కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. అలాగే రాజకీయాల్లో కూడా ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్సు, నాకు ఎదురు లేదనుకోవడం. పిల్లబచ్చ రేవంత్ రెడ్డి అతనేంటి రాజకీయాల్లో నాకు ఎదురు నిలబడడం ఏంటి అనుకోవడం, ఇవన్నీ అతన్ని కళ్ళు కప్పేశాయి. నేను వాస్తవాన్ని చూడలేకపోయాడు. దాంతో ఇవాళ అతను సపోర్ట్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకోలేదు. న్యాయ వ్యవస్థలో అతనికి బ్రహ్మాండమైన అడ్వకేట్ బృందం లేదు. తర్వాత కులం అనేది అతని కులమే మైనార్టీ, పేరుకి అప్పర్ కాస్టే కావచ్చు, కానీ వెల్లం అనేది అది పెద్ద ఒక కమ్మతోనో రెడ్డితోనో కంపేర్ చేయగలిగినంత స్ట్రెంగ్త్ లేదు ఆ కులానికి. కాబట్టి అది లేదు. ఇంకా ఆయన అధికారంలో మోడీతో గొడవ పెట్టుకున్నాడు. తనకి ఏ కూటమిలో లేదు, కనీసం ఒక ఇండియా కూటమిలో ఉన్నా ఇప్పుడు కొద్దిగా హెల్ప్ అయ్యింది, అది కూడా లేదు. ఇటేమో రేవంత్ రెడ్డితో కాకుండా అటు చంద్రబాబుతో కూడా గొడవ పెట్టుకున్నాడు. సో ఇవన్నీ వల్ల ఏంటంటే ఆయనకి ఎనిమీస్ ఎక్కువయ్యారు, ఫ్రెండ్స్ తక్కువయ్యారు. ఎప్పుడైనా కూడా గాడ్ ఫాదర్లో ఒక డైలాగ్ ఉంటుంది, నీ స్ట్రెంగ్త్ తెలియాలంటే నీకు ఎంతమంది ఎనిమీస్ ఉన్నారు, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఎక్కువ ఉండాలి, పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఉండాలి. ఎనిమీస్ తక్కువ ఉండాలి, పవర్లెస్ ఎనిమీస్ ఉండాలి. సో పవర్ఫుల్ ఎనిమీస్ ఎక్కువ ఉండి పవర్లెస్ ఫ్రెండ్స్ ఉంటే లాభం లేదు. 100 మంది పవర్లెస్ ఫ్రెండ్స్ ఉండి 4 పవర్ఫుల్ ఎనిమీస్ ఉన్నారనుకో,